స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులు రావు. కేంద్ర నిధులు వస్తే రాష్ట్రం కొంత నిధులో లేకపోతే కనుక ఏదో ఒక మేనేజ్ చేసుకుని నడిపించొచ్చు. ఆ కారణంగానే తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ సర్పంచుల ఎన్నికలు జరిపింది. నిన్ననే మీటింగ్ అయ్యి నిన్ననే ఒక జీవో ఇచ్చింది. సర్పంచులకి, ఉప సర్పంచులకి కలిపి జాయింట్ చెక్ పవర్. ఇదివరకు ఆంధ్రాలో అప్పుడు ఏం చేశారంటే గ్రామ కార్యదర్శికి, సర్పంచ్‌కి కలిపి జాయింట్ చెక్ పవర్ ఇచ్చి పవర్‌ని ప్రభుత్వం చేతిలోనే పెట్టుకుని నడుపుకొచ్చారు. తర్వాతన వైసీపీ వాళ్ళు గెలిచిన తర్వాత ఇద్దరిది నడిచింది. కొంత ఇష్యూ నడిచింది. ఇప్పుడు అక్కడ మాత్రం ఆ చెక్ పవర్ ప్రెసిడెంట్‌కి అంటే సర్పంచ్‌కి, డిప్యూటీ సర్పంచ్‌కి కలిపి చెక్ పవర్ ఇచ్చారు. ఇది రేవంత్ సర్కార్ ఓ మంచి నిర్ణయమే తీసుకుంది. అంటే ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు. తర్వాత తేడా చేస్తే గనక ఆటోమేటిక్‌గా శిక్షార్హులవుతారు. అది ఓకే. అదే సందర్భంలో నిధుల్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి వాటిని రిలీజ్ చేయలేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ ఇవాళ అదే వార్నింగ్ ఇచ్చారు. నెల రోజులు టైం ఇస్తున్నాను, పంచాయతీలకు ఆ నిధులు రావాలి. రాకపోతే కనుక వాస్తవంగా వాళ్ళకి వచ్చింది తక్కువే, 750 ఏమో వచ్చినాయి. అలాగే 1100, 1200 ఈ ఉప సర్పంచులు కావచ్చు, తర్వాత వార్డు సభ్యులు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మేము మా పార్టీనే కాదు అన్ని పార్టీలోళ్ళు రండి, ఉద్యమిద్దాం, ప్రభుత్వాన్ని నిలతీద్దాం, నెగ్గతీద్దాం, డబ్బులు ఇచ్చి తీరాలి, లేకపోతే మీరు గ్రామాల్లో ఏమీ చెయ్యలేరు అంటూ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు బండి సంజయ్.